హలో అండి, అందరికీ వెల్కమ్ టు రమా కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనము అలసందల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే వాటికి కావాల్సిన పదార్థాలు: కారం పొడి, ధనియాల పొడి, కొబ్బరి, తెల్లగడ్డ, అల్లము, చెక్క, లవంగ, జీలకర్ర, ఒక ఆనియన్, టమాటా, కొంచెం కొత్తిమీర. అంతేనండి, సింపుల్గా అయితే అయిపోతుంది ఈ కర్రీ మనకి. కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, ధనియాలు, కారం పొడి అయితే ముందుగా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్, టమాటా వేసి, కొత్తిమీర వేసి మిక్సీ అయితే మసాలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. అంతే, ఈ మసాలా ఒకటి చాలు కర్రీకి. అన్ని మసాలా కర్రీస్కి ఈ ఒక్క మసాలా పేస్ట్ అయితే సరిపోతుందండి. అంతే, అయితే మసాలా అంతా పేస్ట్ చేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ముందుగా ఆనియన్స్ ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. ఇవన్నీ అలసందలు ఇవి. అలసందల్లోకి మనం ముందుగా నూరి పెట్టుకున్న మసాలా అంతా వేసుకోవాలి. ఇందులోకే మనము కొంచెము ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిపేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మొదటగా అయితే మనము పోపు అయితే పెట్టేసుకోవాలండి. పోపులోకి మనం కొంచెం ఆయిల్ వేసి అది వేగిన తర్వాత కొన్ని ఆవాలు అయితే వేయాలి. ఆవాలు బాగా వేగిన తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం ఉద్దిపప్పు, కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. అలాగే మనము ఒక ఆనియన్ అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, ఇవన్నీ బాగా వేగాలండి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అలసందల మసాలా అయితే దీంట్లోకే వేసి కలిపేసుకోవాలి బాగా. అంతా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అలసందల మసాలాను అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 10 minutes వదిలేస్తే అలసందల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఇష్టమైతే లాస్ట్లో కొన్ని పల్లీలు కూడా ఇలా దంచుకొని కలిపేసుకోవచ్చు కర్రీలో. ఇది కొంచెం టేస్ట్ ఇంకా బాగా యాడ్ అవుతుందండి ఇది వేస్తే. కొంచెం పల్లీ పొడిని అయితే ఈ విధంగా దంచుకొని లాస్ట్లో కొంచెం వేసుకోవాలి. ఇది కూడా మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇది యాడ్ చేయడం వల్ల కూరకు మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. చూసారు కదా, ఇలా అయితే పొంగ అయితే రావాలి. 5 minutes తర్వాత మనకి ఇలా అయితే ఉడుకుతూ ఉంటుంది. ఇంకొక 10 minutes అలాగే పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి పచ్చి అలసందల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఆయిల్ అయితే బయటికి రావాలి, అప్పుడే ఉడికినట్టు. కూర అయితే ఇలా బాగా మరిగిపోవాలండి. ఇలా ఇంకా చాలా మరగాలి. మరిగిన తర్వాత మనం అలసందల్ని ఒకసారి చెక్ చేయాలి, ఉడికినాయా లేవా అని. ఉడికింటే దించేయడం అంతే. అంతే అండి, కూర అయితే రెడీ అయిపోయింది.